శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఇడుపు కాగితం వివాదం గురించి సీనియర్ నటుడు నరేష్ గారు మాట్లాడడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించిన వివాదం జరగటానికి రీజన్ ఏమిటి అంటే, ఇది ఒక మాండలిక పదం. మాండలికం అంటే ఒక ప్రాంతంలో వాడుకునేటువంటి మాట. ఆ కథ అక్కడ జరుగుతూ ఉండవచ్చు. అక్కడ జరుగుతున్న కథకి ఆ ప్రాంతపు వాడుకలో ఉన్న పదంలో నుంచి ఆ సందర్భానికి తగిన పదం ఏదో వాళ్ళు టైటిల్గా అనౌన్స్ చేశారు. బాగుంది అని అభినందించాల్సింది పోయి పక్క ప్రాంతం వాళ్ళు దీని మీద జోకులు వేయటం మొదలుపెట్టారు. రెడిక్యూల్ అంటే దాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేశారు. ఇది తప్పు. అది ఎవరు చేసినా తప్పు. పక్కవాడిని గౌరవించటము, అలాగే వాళ్ళని ఆదరించటము అనేది అవసరం. ఇప్పుడు ప్రాంతీయపరమైనటువంటి ద్వేషభావంతో ఒకప్పుడు ద్వేషం అని కాదు, ఒక వైపు నుంచి ఆంధ్ర వైపు నుంచి పొలిటికల్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణని అనే ఉద్దేశంతో కదా తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడటం, ఇది ఎక్కడ మాట్లాడతారు? ఇడుపు కాగితం అనేది తెలంగాణలో కూడా ఒక ప్రాంతానికి చెందిందే. ఆ ఒక ప్రాంతానికి చెందింది ఇంకొక ప్రాంతానికి తెలియని పదం. దాన్ని ఒక యూనివర్సల్ అంటే ప్రపంచం అంతా చూడవలసినటువంటి సినిమాకి ఆ టైటిల్ పెడతారా అని కూడా కొంతమంది మాట్లాడేశారు. ఇది కరెక్ట్ కాదు. ఏ విషయాన్నైనా అర్థం చేసుకుంటాడు ప్రేక్షకుడు. ఒక ప్రాంతీయ భాషలో రాసిన నవలు చదివేవాడు ఆ ప్రాంతీయ భాషలో ఆ పదాలని ఏమంటారో వాడికి అర్థమైపోతుంది చదివే క్రమంలోనే. తద్వారా వాడికి కొంత జ్ఞానం వస్తుంది. ఒకప్పుడు తెలంగాణ నవలలు ఎన్ని చదవలేదు ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు. దాశరథి రంగాచార్య గారు రాసిన మోదుగు పూలు, చిల్లర దేవుళ్ళు, ఈ నవలన్నీ విపరీతంగా చదివారుగా. అక్కడ జనపదం, ఈ నవలన్నీ మరి ఎందుకు చదివారు? తెలియకుండానే చదివారా? తెలుసుకుంటూ చదివారు. తద్వారా వాళ్ళు కొంత కొత్త జ్ఞానం వచ్చింది. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రచయితలు, అది విశ్వనాథ శాస్త్రి గారు కావచ్చు, లేకపోతే బీనాదేవి గారు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, ప్రకాశ్రావు గారు కావచ్చు, ఎవరు రాసిన సాహిత్యం అయినా అందరూ చదివారు కదా. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు లాంటి రైటరు, ఆయన పచ్చనాకు సాక్షిగా ఇలాంటివి రాసినప్పుడు వాటిని అన్ని ప్రాంతాల వాళ్ళు చదివారు. అందులో కూడా వీళ్ళకి తెలియని పదాలు అనేకం ఉంటాయి. చదివే క్రమంలో వీళ్ళకే అర్థమవుతుంది ఆ పదం ఎందుకు వాడారు అనే దాన్ని బట్టి దాని సెన్స్ ఏమిటి అనేది అర్థమవుతుంది. అంత టిపికల్ పదం కూడా కాదు ఇది. ఏది ఇడుపు కాగితం అనేది ఓపెన్గా విషయం ఉంది. విడిపోయేటప్పుడు రాసుకునేటువంటి ఒక కాగితం. విడిపోవడం అంటే ఒక బంధంలో నుంచి బయటపడుతున్నారు, కొంత స్వేచ్ఛ దొరుకుతుంది జీవితంలో అనే సెన్స్లో పెట్టినటువంటి పదం, కాయినైజ్ చేసినటువంటి ఒక టైటిల్. అందులో ఏం తప్పు ఉందని ఎందుకు రెడిక్యూల్ చేశారో తెలియాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక గొడవ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి రెచ్చగొట్టాడు. దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. ఇవన్నీ కలిసి ఇక్కడ ఒక రాజకీయ వాతావరణాన్ని కల్పించున్నాయి. ఆ కల్పించిన టైంలో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ రాగానే దాని మీద ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నెగిటివ్గా మాట్లాడారు. దాంతో ఇక్కడ ఆల్రెడీ ఒక మంట వెలుగుతోంది. ఈ మంట వెలుగుతోంది అనే సెన్స్ లేకుండా ఆ కామెంట్స్ చేయటంతో ఇక్కడ అందరూ ఒక్కసారి మళ్ళీ దాడి చేయడం మొదలుపెట్టారు ఆంధ్ర ప్రాంతం మీద. ఇదేదో ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి విద్వేషాలు వాంటెడ్గా కొంతమంది తెలంగాణ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదట మాట్లాడింది అట్నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి దీన్ని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడటం వలన వీళ్ళు నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఇంత బలంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎవరో 4-5 అంటే అని ఉండొచ్చు అండి, దానికి ఎంత భయంకరమైన రియాక్షన్ అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఎందుకు ఆ రియాక్షన్ వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ ఒక వాతావరణము, ఒక గొడవ నడిచి ఉంది. ఇక్కడ వాతావరణం వేడెక్కి ఉంది. ఆ వేడెక్కిన వాతావరణంలో ఈ మంట మరింత పెట్రోల్ అయి మండుతుంది, సహజం అది. కాబట్టి దీన్ని సాధ్యమైతే ఎవరైనా సరే, అది నరేష్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ప్రకటన రావాలి.
ఆంధ్ర ప్రాంత మేధావుల దగ్గర నుంచి ఒక ప్రకటన రావాలి. ఇది ఆ రోజున అలా ఎవరు మాట్లాడినా తప్పే, మాట్లాడి ఉండకూడదు, కానీ మాట్లాడారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, ఇంకా దాని మీద రచ్చ చేయొద్దు, అయిందేదో అయిపోయింది అన్న ధోరణిలో ఒక ప్రకటన ఆంధ్ర ప్రాంతానికి చెందిన రచయితలు, కళాకారులు ఒక మాట చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది. దీన్ని అనవసరంగా లాగి ఇంకా గందరగోళం చేసుకోవటం అనవసరం. అంటే వాళ్ళు మేము ఇద్దరమే అన్నాం, మీరు 10 మంది మాట్లాడారు, ఈ లెక్కలు కాదు. ఎవరు మాట్లాడినా మాటే, అది ఒక్కడు మాట్లాడినా 10 మంది మాట్లాడినా మాటే, మాటకుండే విలువ ఉంటుంది. అందుకని ఇక్కడ మంట రాజేసిన వాళ్ళు అట్నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇడుపు కాగితం ఏమిటి, విడాకులు అనే పదం ఉంది కదా, హాయిగా విడాకుల కంటే కూడా ఇడుపు కాగితం అనేది సెన్సిబుల్ మాట. కాబట్టి కుదిరితే ఆ విడాకులు అనే పదం తీసేసి ఇడుపు కాగితం అని అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈ సినిమా నుంచి ప్రేరణ పొంది, పైగా ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఆంధ్ర వాళ్ళు. ఆ ప్రొడ్యూసర్లు ఇప్పుడు బన్నీవాసు తెలంగాణ కాదు, ఆ తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నటువంటి సుకుమార్ గారు కూడా తెలంగాణ కాదు, ఆయన రాజోలు. పైగా వాళ్ళు గోదావరి జిల్లాలకు చెందినటువంటి బ్యాచే సినిమా తీస్తోంది. డైరెక్టర్ ఒకటే తెలంగాణ వాడు, తెలంగాణ కథ, తెలంగాణ ఆయన తెలిసినటువంటి పదం ఏదో ఆయన పెట్టుకున్నాడు. ఆ స్వేచ్ఛ ఉంటుంది ఆయనకి. ఆయన మీద ఎందుకు దాడి చేస్తారు మీరందరూ? అనవసరమైన గొడవ కదా. అందుకని ఇప్పుడు దీని మీద ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టి దీన్ని స్థాయి పెంచేస్తున్నారు. ఆ పెంచడానికి రీజన్ వీళ్ళకి ప్రాపర్గా అర్థం అవ్వలేదు, దాని మీద గొడవ చేశారు. ఇప్పటికైనా గొడవ ముగించాల్సింది వాళ్ళే. ఎవడు మంటేసాడో వాడే కదా నీళ్లు చల్లాల్సింది. నువ్వు ఆ నీళ్లు చల్లనంతసేపు వీళ్ళు మండుతూనే ఉంటారు. నీళ్లు చల్లటానికి ఏం చేయాలి అనేది నలుగురు సినిమా వాళ్ళు, నలుగురు రచయితలు, నలుగురు కళాకారులు కూర్చుని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఒక పద్ధతిగా దీన్ని సార్ట్అవుట్ చేస్తూ ఒక ప్రకటన చేస్తే క్లోజ్ అయిపోతుంది.